మీ దగ్గర ఇలాంటి కెటిల్ మంచి డిష్ చేద్దాం వచ్చేయండి. కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సోయా చంక్స్, దీంతోపాటు ఒక్క కుకుంబర్, ఒక్క ఆనియన్, ఒక్క టొమాటో అండ్ 100 to 150 grams కర్డ్. ఈలోపు కెటిల్ పెట్టేసి అందులో వాటర్ పోసేసి అవి బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఈ గ్యాప్లో ఈ యొక్క వెజిటేబుల్స్ని మీరు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను సోయా చంక్స్ని 100 to 150 grams తీసుకున్నాను. అది కూడా నాకు హాఫ్ కుకుంబర్ అయితే సరిపోయింది. అండ్ మీ ఇష్టం ఏ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. వీటికి రీప్లేస్మెంట్ చికెన్, పన్నీర్, చిక్ పీస్, బాయిల్డ్ ఎగ్ ఏదన్నా యూజ్ చేయండి. మీకు ప్రోటీన్ సోర్స్ కావాలి అనుకుంటే ఏదన్నా ప్రోటీన్ సోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు. నేను డిఫరెంట్గా తినాలనుకున్నాను కాబట్టి నేను సోయా చంక్స్ తీసుకున్నాను. సో బౌల్లో ఈ యొక్క వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసిన వెజిటేబుల్స్ని వేసి అందులో కర్డ్ వేసి మిక్స్ చేయండి. అండ్ నెక్స్ట్ సోయా చంక్స్ని బాగా స్క్వీజ్ చేసేసి వాటిని షెడ్ చేయండి. ఇలా పీకండి, లేదంటే నైఫ్తో కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా బౌల్లో యాడ్ చేసుకోండి. తినడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అంతే, దీనిలో మీకు నచ్చిన మసాలాస్ వేసుకోండి. ఒక లెమన్ స్క్వీజ్ చేసుకొని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకొని, నా దగ్గర అవి లేవు సో నా దగ్గర ఉంది సాల్ట్, కారం, కొరియాండర్ పౌడర్, అవి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తింటే సూపర్గా ఉందన్నమాట సలాడ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బాయ్.